మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్రహ్మణ్యం గారు, సిటీ కాంబో వాడిన తర్వాత సన్నాకు పడుతుంది బ్రో. వి ప్రసాద్ గారు, అన్న మీరు చెప్పినట్టు కరెక్టేనా అన్న, కామెంట్ చేయండి. విషయం మీరు చెప్పలేదు, విషయం చెప్పుకుంటే నేను కామెంట్ చేసేవాడిని. ఇక ఒంటిమిట్ట నరేష్ గారు, జూన్ లేదు, జూలై లేదు, కొన్ని రోజులు ఈ రేట్లు ఉంటాయి. వీలైతే జూలైలో ఊహించిన రేట్లు ఉంటాయి. పిచ్చి ప్రశ్నలు ఆపి పంటలు కాపాడుకోండి. జై ఎన్టీఆర్, జై ఇండియా. అన్నా జూలై ఎండింగ్లో రేట్ ఎట్లా అన్నా? ఈ జూలై ఎండింగ్ అంటే ఇంకా చాలా సమయం ఉంది. నేను పదే మీ అందరికీ చెబుతున్నాను, ధరలు మనము స్థిరత్వం లేనందరూ ఏం మాట్లాడలేము. ఇంకా మీరు కామెంట్ చూడండి, మీకే అర్థమవుతుంది. అలా పెట్టి కామెంట్లంతా దయచేసి నెల రోజుల తర్వాత ధరలు ఎలా ఉండదు మాత్రం అడగద్దండి. ఎవరు చెప్పలేము. మనం మాత్రం వాస్తవం చెప్పండి, ఇప్పుడు ఉన్న దిగుమతి ఇలాగే ఉంటే దిగుమతి పెరగకపోతే ధరల గురించి ఢోగానే లేదు. దిగుమతి పెరిగితే మాత్రం ధరల మార్పు వస్తుంది. ఇదైతే వాస్తవం. రైతులందరూ ఏమంటున్నారంటే, ఎండాకాలంలో ఈ ఎండలు ఈసారి విపరీతంగా ఉండడం వల్ల తోటలు అయితే బాగా ఉన్నాయి కానీ క్రాప్ ఏమాత్రం లేదు, 2-3 కోతలకు అయిపోతాయి అంటున్నారు. ఆ 2-3 కోతలకు కాయలు మార్కెట్కి వస్తాయి. బట్ ఆ లోపల ఉత్తర భారతం ఇప్పుడిప్పుడే దేవుడి దేవలో బాగా అమ్ముతుంది. ఆ టయానికి మొత్తం ఉత్తర భారతం అందుకుంటే రైతు ఖచ్చితంగా మంచి రేటు గిట్టుబాటు ధర ఉంటుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. జూలై ఎండింగ్ అది రేట్లు అంటే సారీ బ్రో. ఒక పెద్ద మనిషి కామెంట్ పెట్టాడు, అతని పేరు కూడా నేను ప్రస్తావించకూడదు. చాలా అసభ్యకరమైన కామెంట్. దాని గురించి చెప్పాలో లేదో అర్థం కావడం లేదు. సరే చెప్దాం. మరి ఎందుకు పెట్టావు డాష్ యూట్యూబ్ అని? మరి నువ్వెందుకు చూస్తున్నావు? నేను ఒకటే విషయం చెబుతున్నాను, భవిష్యత్ ధరలు ఎవరు చెప్పలేరు. 2 నెలల తర్వాత ధరలు ఎలా ఉంటాయి, ఇవాళ పంట పెడితే ధర ఉంటుందా, ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. దానికి సమాధానం నేను పదే చెబుతున్నాను. టమోటా పంట అదృష్టం తాట, టమోటా లాటరీ లాంటిది, ధర దైవాధీనమని. నేను ఫిబ్రవరిలో అందరూ విపరీతంగా నాటారు, అందరూ నష్టపోయారు. ఈ ఫిబ్రవరిలో మితంగా నాటారు, ధరలు బాగానే పడుతున్నాయి. నేను గతంలో చెప్పాను, అసభ్యకరమైన కామెంట్లు చేస్తే ఛానల్ నుంచి తొలగిస్తానని చెప్పి. యు ఆర్ ది ఒమిట్ ఇన్ ద ఛానల్. నేనే తీసేస్తాను. మాటలు జాగ్రత్త పడాలి. నేనేం డబ్బులు తీసుకొని ఎప్పుడు ధరలు వస్తాయని, ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుని ధరలు వస్తాయని, నాకు డబ్బులు ఇస్తే మీకు ఇప్పుడు ఎట్లా వస్తాయని చెబుతాను. నేను డబ్బులు తీసుకోలేదు. నేను అటువంటి క్యారెక్టర్ వ్యక్తిత్వం కాదు. నా గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెప్పినట్లు, వాళ్ళు నల్ల వార్త వరం అన్న వేనా నేనకరే. మంచి మాటలే వస్తాయి కానీ వద్దు, సభ్యత సంస్కారం అడ్డు వస్తుంది. యు ఆర్ డిస్మిస్ ఇన్ మై ఛానల్. అన్న జూలై ఎండింగ్లో రేట్ ఎట్లా? శివ గారు, ఇప్పుడు ఇదివరకు చెప్పాను, మళ్ళీ అది రిపీట్ అయింది కామెంటు. ఆయన కూడా అర్థం ఉంటుంది, పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఇక రెడ్డయ్య బి గారు, ఈరోజు చిన్న మండలి సెటిల్మెంట్ రేట్ 920 రూపాయలు. తమిళనాడుకు లోడ్ అవ్వడం లేదు. ఒక బాక్స్ పైన 100 డిస్కౌంట్ అడుగుతున్నారు. తమిళనాడుకు 50, ఒంగోలుకు 10, బాపట్ల 5 బొలోరోలు, గుంటూరుకి 10 బొలోరు లోడ్ అయ్యాయి. తమిళనాడుకు లోడ్ అవ్వడం లేదన్నారు. ఒక బాక్స్ పైన 100 రూపాయలు ధర తక్కువ అడుగుతున్నారు అన్నారు. మళ్ళీ తమిళనాడుకు 50 బొలోరు లోడ్ అయ్యాయని చెప్పి మీరే కామెంట్ పెట్టారు. ఇదేమైనా ధర అప్డేట్ చేసినందుకు, లోడింగ్ సార్ చెబుతున్నందుకు మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ శాతా తరపున, మా అన్నదాత తరపున మీకు 100,000,000 వందనాలు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఏమన్నా డౌన్ కిషోర్ గారు, అన్న పెద్దగానే 20 రూపాయల వ్యత్యాసంలో అమ్మారు. మదనపల్లిలో అయితే వాళ్ళ అన్క్వాలిటీ కాయలు అంటే ఈ 6, 7, 8 కోతల కాయలు ఎక్కువ వచ్చాయి. అవన్నీ 4.30, 4.50, 4.70 అలా వెళ్ళాయి. కాకపోతే నిన్నటితో పోలిస్తే ఒక 10-20 రూపాయలు కాస్త అటుగా వెళ్ళాయి. భారీగా ఏం లేదు, స్వల్పంగానే చెప్పాలి. మదనపల్లి మార్కెట్లో టాప్ క్వాలిటీ టమోటా లేదు. అంజనారెడ్డి గారు, వాస్తవం. ఇవాళ మదనపల్లి మార్కెట్ మొత్తం మీద కేవలం పట్టుని 10-12 లాట్లు మాత్రమే 580, 600 పడ్డాయి. అన్న జూలై 10 వరకు ఈ రేటు పైకి అమ్మవచ్చు. జూలై 10 వరకు ఈ రేటుపై అమ్మవచ్చు, తర్వాత ఆలోచన చేద్దాం. దేవేంద్ర రెడ్డి గారు, అన్న మండి పెట్టన్న. ముదుకృష్ణ గారు, అన్న మా మండి వచ్చి సిఎంహెచ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఆగస్టు 15 నుండి టమోటా ధరలు తగ్గే అవకాశం ఉంది. కుమార్ గారు, జూన్, జూలై, ఆగస్టు 15 మీరు అన్నట్టు జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిద్దామన్నా. కాకపోతే కొంతమంది అన్నదాతలు మీతో విభేదిస్తూ విరుద్ధమైన కామెంట్, అంటే మీ కామెంట్ రిప్లై కాదు, ఆ కామెంట్ చూడండి. ఇక వివేకానంద కే గారు, జూన్ మంత్ భయం లేదు కానీ జూలై మంత్ ఉండకపోవచ్చు, సరుకు ఎక్కువ వస్తుంది. ఇక కుమార్ గారు, ఆగస్టు 15 నుండి టమోటా ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనికి 3 రిప్లై కామెంట్ వచ్చాయి.
ఆగస్టు కాదన్నా జూలై 10 పైన డౌన్ అవుతాయి. హెవీ స్టాక్ వస్తుంది చూడండి. ఇంకొక మంత్ ఇప్పుడున్న ధరలు ఉంటాయి. ఆగస్టు 10 కాదు, జూలై 10 పైనే డౌన్ అయ్యే అవకాశాలు ఉంది. ఇంకో మనం నెల రోజుల పాటు ఇంచుమించుగా ఈ ధరలు కొనసాగే అవకాశం ఉందని కుమార్ గారు రిప్లై ఇచ్చారు. ఇక మారుతి కృష్ణ రెడ్డి గారు, జూలై 15 పైన అనంతపురం మార్కెట్కు టమోటాల సునామీ. ఏ సంవత్సరం రానంత టమోటా ఈ సంవత్సరం తుఫాను కాదు, సునామీ సృష్టించబోతుంది. దానికి మంజు గారు రిప్లై ఇచ్చారు, కరెక్ట్ అని చెప్పి. బహుశా వారిద్దరూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన రైతులు కావచ్చు. చివరిగా మా కర్ణాటక బార్డర్లో జూలై టమోటా నాటడానికి 5 ఎకరాలు రెడీ చేస్తున్నారు. 5 ఎకరాలే కదా, ఓకే కుమార్ గారు. చివరిగా మారుతి కృష్ణారెడ్డి గారు చెబుతున్నారు, జూలై 15 పైన అనంతపురం మార్కెట్లో టమోటాలు తుఫాను కాదు, సునామీ వస్తుంది, భారీగా దిగుమతి వస్తుంది. మంజునాథ్ గౌడ గారికి కూడా దాన్ని సమర్థిస్తున్నారు. అయితే జూలై 15 ఇంకా సమయం ఉందన్న, ఆ లోపల వర్షాలు పడవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇప్పటికుండే ఈ అంచనాలు ఇవి. కానీ ప్రస్తుతం రాబోయే రోజుల్లో టమోటా యొక్క భవితవ్యం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది, డిపెండెడ్ బై వెదర్. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవంతు.